హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంగుల లోకం. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేస్తున్నానంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎలాంటి మిషన్ని యూస్ చేసుకోవాలి అన్న టాపిక్ గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. చాలామంది కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఒక కన్ఫ్యూజ్ ఉంటుందండి. ఏ మిషన్ తీసుకోవాలి, మనం ఇంట్లోనే ఉండి కుట్టుకోవాలా, చిన్న మిషన్ తీసుకోవాలా, పెద్ద మిషన్ తీసుకోవాలా అని చాలా డౌట్స్ అయితే ఉంటాయండి. అసలు మనకి ఏ మిషన్ యూస్ అవుతుంది అనేది కూడా చాలా డౌట్గా అయితే ఉంటుంది. ఈ వీడియోని అయితే మీరు ఫుల్గా చూడండి, ఎండ్ వరకు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందండి. అందుకే నేనైతే చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. అలానే మనకి మెయిన్ ఒకటి మనకి మైండ్లో ఒకటైతే ఉండాలి. ఏంటంటే అది మనం ఎంత బడ్జెట్ పెట్టగలం మిషన్కి, అదొకటి మైండ్లో ఉండాలని. ఇంకొకటి, మనం ఓన్లీ మన ఇంట్లో వాళ్ళ వరకే స్టిచ్ చేసుకోవాలా లేదా కస్టమర్స్కి కూడా స్టిచ్ చేసుకోవాలా అన్నది ఆ రెండింటి దగ్గర మనకు క్లారిటీ అయితే ఉండాలండి. ఎందుకంటే మనం కస్టమర్స్కి కూడా స్టిచ్ చేసేటప్పుడు కొంచెం స్పీడ్ ఉన్న మిషన్ తీసుకుంటే మనం ఇన్ టైంలోనే కస్టమర్స్కి అయితే మనం ఇవ్వగలుగుతాము. అలానే మనం బడ్జెట్ కూడా చూసుకోవాలండి. ఏంటంటే మనం ఇంట్లో వాళ్ళ వరకే కుట్టుకుంటే కొంచెం బడ్జెట్ తక్కువలోది కుట్టుకుంటే మన వరకే కాబట్టి మీకు ఈ వీడియోలో నేను అన్నీ షేర్ చేస్తాను. అలానే ఈ ఒక్కొక్క పిక్ చూయించుకుంటా ఈ మిషన్ మనకి దేనికి యూజ్ అవుతుంది ఏంటనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఈ మిషన్ మనం చాలా ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నామండి. ఈ మిషన్స్లో మంచి మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. మనకి తెలిసింది ఉషా ఒకటి, విద్య, సింగర్, ఇలా మంచి మంచి మిషన్స్ కూడా ఉన్నాయి. ఇవి ఏంటంటే వీటిలో 2 టైప్స్ అయితే ఉంటాయండి. ఇది స్మాల్ హెడ్, బిగ్ హెడ్ అని అయితే ఉంటుంది. స్మాల్ హెడ్ అయితే మనం ఓన్లీ స్టిచ్చింగ్కే యూజ్ అవుతుంది. బిగ్ హెడ్ వచ్చేసి మనకి జిగ్జాగ్, పీకాక్ కూడా యూజ్ అవుతుంది. విత్ స్టాండ్తో అయితే వస్తుందండి. దీని ప్రైస్ వచ్చేసి 8,000 బిలోనే ఉంటుంది. అంటే 6కి 8కి మధ్యలో అయితే ఉంటుందండి. మనకి ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే చెప్పాను కదా, చిన్నది వచ్చేసి ఓన్లీ స్టిచ్చింగ్కే, బిగ్ హెడ్ వచ్చేసి మనకి పీకోకి జిగ్జాగ్ కూడా యూస్ అవుతుంది. కాకపోతే వీటికి ఏంటంటే ఎక్కువగా రిపేర్స్ అయితే వస్తాయండి. కొంచెం అవి కూడా చూసుకోవాలి. స్టార్టింగ్ చేసేవాళ్ళు వీటితో కూడా స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇప్పుడున్న జనరేషన్కి అయితే ఈ మోడల్ అయితే ఎక్కువ రన్ అవుతున్నాయండి. ఇవి ఎలక్ట్రికల్ మిషన్స్ అండి. ఇవి ఉషా, అలానే బ్రదర్, సింగర్ కంపెనీస్లో అయితే ఇవి మన ఇంట్లో వారు కుట్టుకోవచ్చు. అలానే కస్టమర్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. అంటే ఎక్కువగా కాకుండా మనకి లిమిటెడ్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కస్టమర్స్కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. వీటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇందాక చూపించాను కదా ఓల్డ్ మిషన్స్, అవి ఓన్లీ ఒక్క స్టిచ్చే ఇస్తాయి. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి వెరైటీస్ ఆఫ్ స్టిచ్చెస్ అయితే ఉంటుంది. అంటే మోడల్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్క మిషన్లో వచ్చేసి ఒక మిషన్లో 15, ఒక మిషన్లో 21, ఒక మిషన్లో 37, అలా స్టిచ్చెస్ అయితే మనకి వేరియేషన్స్ అయితే చాలా ఉంటాయి. వీటిల్లో మనకి బ్రాండ్స్ అనేవి చాలా రకాలైతే ఉన్నాయండి. సింగర్ ఒకటి, బ్రదర్ ఒకటి, అలానే ఉషాలోనే చాలా టైప్స్ అయితే ఉంటాయి వీటిల్లో. ఉషాలో అల్లరో డీలక్స్, అలానే ఇంకా వండర్ స్టిచ్, డ్రీమ్ స్టిచ్ అని ఇలా మోడల్స్ అయితే ఉంటాయండి. ఇవేంటంటే ఫాస్ట్గా కూడా రన్ అవుతాయి. మనకి టెక్నాలజీ స్పీడప్ అయింది కాబట్టి ఆ టెక్నాలజీని బట్టి ఇవి రన్ అవుతాయి. అలానే ఇవి ఓన్లీ ఛార్జింగ్తోనే, పవర్ ఉంటేనే ఇవి మనమైతే రన్ చేయగలుగుతామండి. ఇందాక చూపించిన వాటికైతే పవర్ ఉన్నా లేకపోయినా సరే సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ వాటికి ఎలక్ట్రికల్ కావాలంటే విత్ మోటార్ని సెట్ చేసుకుంటే పాత వాటిని కూడా మనం ఎలక్ట్రికల్గా అయితే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి ఓన్లీ ఎలక్ట్రికల్ పైనే డిపెండ్ అయితే ఉంటాయి. ఇవేంటంటే మనం ఇంట్లో వాళ్ళ వరకు స్టిచ్ చేసుకోవచ్చు. అలానే మన కస్టమర్స్కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అలానే వీటిలో మనం చిన్న చిన్న ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు అండి. అంటే చెప్పాను కదా, ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క వెరైటీస్ అయితే ఉంటాయి. ఒక్కొక్క స్టిచ్చెస్ కూడా మనకి డిఫరెన్స్ అయితే వేరియేషన్ అయితే ఉంటుంది. వీటిలో వచ్చేసి కాస్ట్ 11,000 నుండి 20,000 దాకా అయితే ఉన్నాయండి. అంటే ఆ మధ్య రేంజ్లో వరకు వస్తాయి. ఇది ఉషాలో వచ్చేసి అల్లరి డీలక్స్ అండి. ఇక్కడ చూపిస్తున్నారు కదా సైడ్, అవన్నీ మనకి స్టిచ్చెస్ వస్తాయండి. ఇందులో వచ్చేసి 21 స్టిచ్చెస్ ఏమో వస్తాయి. మంచి కంపెనీ అండి, బాగుంటుంది కూడా. కొత్తగా తీసుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు. అలానే వీటికి ఏంటంటే రిపేర్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి. మనం తీసుకునేటప్పుడు ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో తీసుకుంటే బెటర్ అండి. ఇవైతే హోమ్ పర్పస్కి అయితే చాలా బాగా యూస్ అవుతుంది. వీటిల్లో అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ తీసుకునేటట్లయితే మీకు దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి అక్కడ మాట్లాడి ఆ సర్వీసింగ్ ఎలా ఉంటుంది ఏంటన్నది కనుక్కున్న తర్వాత ఆఫ్లైన్లో తీసుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో తీసుకుంటే ఏమవుతుందంటే మనం తీసుకుంటాము, నెక్స్ట్ టైం దానికి సర్వీసింగ్కి మళ్ళీ మనం వెతుక్కోవాల్సి వస్తుంది.
మనకి ఇన్ని ఇయర్స్ వారంటీ అని ఇస్తాడు, కానీ సర్వీసింగ్కి అయితే మనం వెతుక్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా మన ఆఫ్లైన్లో మనకు దగ్గరలో ఉన్న షాప్ని ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళి అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మనకి సర్వీసింగ్ కూడా బాగుంటుంది. అలానే ఇట్లా రిపేర్స్ అయితే 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయితే వారంటీ ఇస్తారండి. ఈ లోపల మోటార్ కిందకి ఏదైనా ట్రబుల్ అయితే వాళ్ళే చూసుకుంటారు, నో ప్రాబ్లం. ఇలా అయితే ఉంటాయండి మిషన్స్. ఇంకా అలానే ఇండస్ట్రియల్ బేస్ వాళ్ళకి అది వేరే మిషన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి ఇండస్ట్రియల్ బేస్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయండి. అంటే పెద్ద పెద్ద బొటిక్స్లో కానీ అలానే ఇండస్ట్రియల్స్లో కుడతారు కదా, ఇన్ని అని కాంట్రాక్ట్గా తీసుకొని క్లాతింగ్ని అలా కుట్టే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది రన్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే ఇన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయొచ్చు, ఇన్ని షర్ట్స్ స్టిచ్ చేయొచ్చు అని అయితే వీటిల్లో అయితే ఉంటాయని. అందుకని ఈ పెద్ద పెద్ద మిషన్స్ మనకి ఇళ్ళల్లోకి వేస్ట్ అండి. మనకి అసలు యూజ్ అవ్వవు. ఇళ్ళల్లోకి యూజ్ అయ్యేయల్లా హోమ్ పర్పస్కి అయితే యూజ్ అయ్యేవి. ఇందాక చూపించాను కదా, ఉషా జనోమాలో వచ్చేసి వండర్ స్టిచ్ కానీ లేదంటే అల్లోరా డీలక్స్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఇంట్లో వాళ్ళకి. అలానే ఇంక వాటిలో ఒకసారి మీరు ఆ ప్రైస్ రేంజ్ని బట్టి దగ్గర ఉన్న షాప్కి వెళ్ళి ఆ ఎలక్ట్రికల్ వాటిల్లో తీసుకోవటం బెటరు. ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోండి. ఒకసారి మీరు ఇలా గూగుల్లో సెర్చ్ చేయండి, బెస్ట్ స్వింగ్ మిషన్స్ అని సెర్చ్ చేస్తే మనకి ప్రైస్ అనేది ఒక ఐడియా వస్తుంది. ఏ మిషన్ ఎంత ప్రైస్ ఉంది అన్నది మనకు ఒక అయితే ఐడియా వస్తుంది. అలానే ఏ వెబ్సైట్లో కూడా దొరుకుతుందని మనకు కొంచెం క్లారిటీగా అయితే ఉంటుంది. అలా చూసుకున్న తర్వాత అలానే మీకు గూగుల్లో ఇంకొకసారి సెర్చ్ చేసి మీకు దగ్గరలో ఎక్కడ చూపిస్తున్నారు అన్నది కూడా, ఎక్కడ దగ్గరలో ఏ షాప్ ఉంది, ఎక్కడ మిషన్స్ అమ్ముతారు అన్నది కూడా ఒకసారి అయితే గూగుల్ ద్వారా సెర్చ్ చేసుకోండి. ఇలా వెరైటీస్ ఆఫ్ మిషన్స్ అయితే మనకి ఉంటాయండి. అసలు ఏ ప్రైస్కి ఏ మిషన్ వస్తుంది అనేది ఒక ఐడియా కోసం అయితే ఒకసారి ఇట్లా గూగుల్లో సెర్చ్ చేయండి. అలానే ప్రైస్ రేంజ్ని కూడా చూసుకోవాలి కదా, ప్రైస్ రేంజ్ని కూడా చూసుకొని బడ్జెట్ని బట్టి తీసుకోవచ్చు. అలానే ఈ ఎలక్ట్రికల్ మిషన్స్లో ఏంటంటే మనకి ఓన్లీ స్టిచ్చెసే కాకుండా చిన్న చిన్న ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకోవచ్చు. అలానే కొన్ని మిషన్స్లో అయితే బటన్ స్టిచ్చింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. అంటే అలానే మనకి ఫుడ్స్ కూడా ఇస్తారండి. అంటే చేంజ్ చేసుకోవడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క. మనమైతే మిషన్ తీసుకునేటప్పుడు ఏ ఎలక్ట్రానికల్ ఐటెం తీసుకునేటప్పుడైనా సరే, ఏ వస్తువు తీసుకునేటప్పుడైనా సరే మనకి సర్వీసింగ్ అయితే చూసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంట్లో అయినా స్టిచ్ చేయని, కస్టమర్స్ అయినా స్టిచ్ చేయని, మనకి ఏంటంటే ఫ్యూచర్లో ఏదైనా మిషన్ ద్వారా ఏదైనా ప్రాబ్లం అయితే మనం ఏదైనా ప్రాబ్లం అయితే మనం అడగడానికైనా సరే, మనం సర్వీసింగ్ చేయించుకోవడానికైనా సరే మనకైతే కొంచెం ఈజీగా ఉండాలి. కాబట్టి మనం ఆఫ్లైన్లో తీసుకోవటం బెటరు. ఒకవేళ మీకు ఆఫ్లైన్లో తీసుకునేటప్పుడు మాకు షాప్స్ ఎక్కడ ఉన్నాయి మాకు తెలియదు అని అనుకున్న వాళ్ళైతే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి, నియర్ బై మీ అని చెప్పేసి స్వింగ్ మిషన్స్ నియర్ బై మీ అని సెర్చ్ చేస్తే మీకున్న లొకేషన్ మీకు చూపిస్తారు. అక్కడ మనకి కాల్ కానీ లేకపోతే మెసేజ్ చేయటం కానీ ఉంటుందండి. వన్స్ వాళ్ళకైతే కాల్ చేసి ఇలా మేము మిషన్ తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అసలు మేము ఇలా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, బిజినెస్ పర్పస్ అయితే ఇలా చేయాలనుకుంటున్నాం, హోమ్ పర్పస్ అయితే ఇలా చేయాలనుకుంటున్నాం అని వాళ్ళకి చెప్తే వాళ్ళైతే క్లారిటీగా చూపిస్తారండి. అలానే మనకి సర్వీసింగ్ మెయిన్ బాగుండాలండి. ఎందుకంటే సర్వీసింగ్ బాగుంటేనే మనకి ఎట్లనే ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ వచ్చినా కానీ మనకి ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుంది. ఈ ఓల్డ్ మిషన్స్లో ఏంటంటే అండి ఎక్కువగా రిపేర్స్ అయితే వస్తాయి, ఆయిలింగ్ వేసుకుంటూ ఉండాలి. అలానే ఆ చిన్న చిన్న పార్ట్స్ అనేది అందులో ఏ ఒక్కటి మిస్ అయినా సరే అది అనేది రన్ అవ్వదు. అందుకని వాటికన్నా కొంచెం బెటర్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఎలక్ట్రికల్ మిషన్ చెప్పాను కదా అది తీసుకోండి. ఇండస్ట్రియల్ది కాదండి, అంత సెకండ్లో చూపించాను కదా అది ఎలక్ట్రికల్ ఉషా జనోమి, లేకుంటే ఉషా అల్లోరా డీలక్స్, లేదంటే వండర్ స్టిచ్ లేదా డ్రీమ్ స్టిచ్. అందులో ఉన్న స్టిచ్చెస్ మీకు ఏమైతే ఎక్కువగా యూజ్ అవుతాయో వాటిని బట్టి తీసుకోండి. అంతేనండి వీడియో.